అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఖుషి అయితే బ్యాగ్స్ అవన్నీ కొనుక్కరావడానికి అయితే మేమందరం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అంటే పిల్లలకి బ్యాగ్స్ కావాలి, వాళ్ళకి బుట్ట కావాలి, లంచ్ బాక్స్ కావాలి కదా, అవన్నీ తీసుకురావడానికి అయితే ఇప్పుడు బజార్కి అయితే వెళ్తున్నాం మేము షాపింగ్కి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అసలు ఏం తీసుకొచ్చాను ఏంటన్నది కూడా చూపిస్తాను. కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోద్ది. బయటికి అయితే వచ్చేసాం, మేము వెళ్తున్నాము. ఏందన్నా ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. మామూలు అయితే ముందే వెళ్ళిపోయింది. చెప్పు హాయ్. చెప్పునా ఎంత హుషారుగా ఉండో ఇవ్వాలి మా కుశాంతి. ఎందుకంటే కుశాంతి కోసమేగా బుక్స్ అవన్నీ బుక్స్ తీసుకున్నాము. వాటికి అట్టాలు వేయాలి, అట్టాలు కొనుక్కు రావాలి, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ప్రతి ఒక్కటి అవసరమే కదా. ఇప్పుడు పిల్లలకి ఏం కావాలో అవన్నీ అయితే కొనాలి. అందుకే మేమైతే తొందరగా అయితే వెళ్తున్నాము. ఫాస్ట్గా వెళ్తున్నాం కదా మనం. చాలా టైం అయింది. అంటే ప్రేయర్కి వెళ్ళేసి వచ్చాను. ఇవాళ శ్రీలకుడికి అయితే ప్రేయర్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఎమ్మటే షాపింగ్కి వెళ్తున్నాను. గింత కూడా రెస్ట్ అయితే లేదు. సాయంత్రం వచ్చాక మళ్ళీ బుక్స్కి అట్టాలు కూడా వేయాలి. ఇదే ఇటు సైడే చూపిస్తున్నా, నేను అటు సైడ్ చూపించుకోండి. ఇక్కడ కూడా యూట్యూబర్స్ అండి, యూట్యూబర్స్ మీరు ఎలా అయినా సాగుతారు. మా జీవనం ఎలా ఇటు చూడండి, ఇలా వీడియో తీస్తుంటే ముందే చూస్తున్నాం. యూట్యూబ్ స్టార్ మేడం మేడం ఏమైంది? ఒకసారి మోహన్ చూపించండి, ఏమైంది? ఎట్లా అక్క అన్నా అమ్మా చూపిస్తా. కానీ ఏ షాప్లో ఏదైనా చూసుకో, ఒకవేళ కావాలంటే పూజ సామాన్లు, చిన్ని కృష్ణుడు, ఈ దేవుడి పేరేంటో కామెంట్ చేయండి. పూజ సామాన్లు, టీలు, పూజకి కావాల్సిన సామాన్లు, స్టీల్ బిందెలు, బాక్సులు. బాబు రాత్రి బిన్నెలు, సెకండ్ ఫ్లోర్
లోపల స్పూన్స్ ఏమి లేవా? ఆల్రెడీ తీసుకున్నాక మనం ఆల్రెడీ పద పైకి ఎక్కు. ఆగక్క ఫోటో ఎందుకు వల్ల అట్లా ఇంటికైతే వస్తున్నాము ఇప్పుడే. ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామో అవన్నీ చెప్తాను. వాయిస్ ఓవర్ ఎత్తనో ఈయన అని ముందే చెప్తున్నా. ఏమో ఎట్లుంటుందో ఇస్తున్నా ఈయన అని. ఎవరు చేసుకో ధర్నా అది వీడియో ఇవాళ వీడియోనే ఎక్కిడు అంత మటుకు. ఏం రాసిన గీసి కూడా గుర్తుపట్టి
షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, పిల్లలకి రేపు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకే వాళ్ళ కోసం అయితే బుట్టలు, బాటిల్స్, లంచ్ బాక్స్, ఇంకా వాళ్ళకి ఏం కావాలో కంబాక్సులు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. కంబాక్సులు అయితే 3 తీసుకొచ్చాను. ఈ 3 కూడా బాగున్నాయి. ఇక్కడ ఆడుకోవటానికి కూడా ఉంది. ఇది చాలా బాగుంది. లోపలైతే 2 ఉన్నాయి. ఎట్లా ఈ 3 తీసుకొచ్చాను. మా పండు అయితే రాంగులో అన్ని బ్యాగులు సదిరేసుకుండు. ఇవి కూడా 3 తీసుకొచ్చాను. బాటిల్స్ కూడా 3 తీసుకొచ్చాను. అట్లనే పిల్లలకి కెచ్ పెన్స్, ఎరేజర్లు, షార్ప్నర్లు, పెన్సిల్ ఇవి కూడా అన్ని తీసుకొచ్చాను. తర్వాత ఫ్యాన్సీ తీసుకొచ్చాను. ఇవి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, మళ్ళీ చిన్న క్లిప్స్, ఈ చెవిదిద్దులు, స్టిక్కర్స్. దీనికి సూది తీసుకురాలేదు అమ్ములు, సూది తెద్దాం అనుకున్నా మర్చిపోయినా. దారం సూది తీసుకురాలేదు. నెయిల్ పాలిష్. మా మామయ్యకి ఈ బుట్టలు తీసుకున్నాను. 3 బుట్టలు అయితే తీసుకున్నాను. పిల్లలకి ముగ్గురికి 3 తీసుకున్నాను. ఇంకా బట్టలు స్పూన్స్. ఇలా కూడా స్పూన్స్ ఉన్నాయి. ఇవి 6 తీసుకున్నాను. అంటే పిల్లలు ఒకళ్ళు పోగొట్టినా కానీ ఇంకొకటి ఉంటుందని ఇద్దరికి ముగ్గురికి 2 లెక్క అయితే తీసుకున్నాను. ఇవి టీ షర్ట్స్ తీసుకున్నాను. పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ట్యూషన్కి వెళ్తారని ముగ్గురికి కూడా 2 జతల లెక్క అయితే తీసుకున్నాను. ఇది ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దాని మీదకి షార్ట్. నాకే కదా మమ్మీ. ఇవా ఇది రాఖీ తీసుకున్నాను. ఇవి ఖుషీది. ఇది దానికి షార్ట్ ప్యాంట్ షార్ట్ వచ్చింది కదా మమ్మీ. షార్ట్ 2 సేమే. ఈ చిన్న పండు పండు నాయే మమ్మీ. అయ్యి కాదు, ఇది పండుదే. చిన్నగా కాదులే. ఈ 2 పండు. ఇది కూడా ఖుషీదే. ఇది ఖుషీదే. ఇగో ఇది పండుది. పండుది. ఇగో ముగ్గురికి 2 జతల లెక్కైతే తీసుకున్నాను. మమ్మీ మ్యాగీ స్పూన్స్ కూడా చూపి మమ్మీ. మ్యాగీ స్పూన్స్ ఎక్కడ పెట్టాను? మ్యాగీ స్పూన్స్ వెళ్ళాక నాప్కిన్స్ కావాలి కదా, వాళ్ళకైతే నాప్కిన్స్ తీసుకున్నాను. 8 వచ్చాయి నాప్కిన్స్. 8 తీసుకున్నాను. బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి, మంచిగా పెద్దగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి, మంచిగా. బ్యాగులు. ఇవి 3 బ్యాగులు తీసుకున్నాను పిల్లల కోసం. మధ్యలో నా బ్యాగ్ ఇది. ఇది ఖుషి బ్యాగు. ఇది పండు బ్యాగు. పండుకి ముందే పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళిండు. అది రాఖీ బ్యాగ్. ఆయన ఇష్టం. డోరేమోన్, నోబితా. మ్యాగీ స్పూన్స్ ఎక్కడ ఉన్నాయో మమ్మీ? కొంచెం ఎటగా మ్యాగీ స్పూన్స్ పెట్టున్నానా? నాని యాడ్ పెట్టేసాను. సరేలే వదిలిపెట్టేసే దాని గురించి. నా లాకీడి పండు నాకుందిగా పాతది. పిల్లల క్యారేజీలు చూపిస్తాను. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు తీసుకున్నాను. ఈ పెద్దదే కుశాంతికి పంపించి చిన్న రాత్రి పండుగ పంపిస్తా. ఇక్కడ మంచిగా కర్రీ అన్నా లేకపోతే మనం ఎప్పుడైనా పెట్టచ్చు, పెరుగు వేసుకోవచ్చు. ఇది చూడండి 2 క్యారేజీలు. నాకు హాట్ బాక్స్ తీసుకున్నాం అనిపించిందిలే కానీ ఎందుకో హాట్ బాక్స్ తొందరగా ఖరాబ్ అయింది అనిపించింది. నాకు తీసుకోవద్దు కాదు, ఎప్పుడైనా ఇదే తీసుకుంటాను. నేను తీసుకుంటే పోయినసారి కూడా మా కుశాంతికి అయితే ఇలాంటిదే తీసుకున్నాను. ఇంకోటి అంది కదా, వద్దులే మమ్మీ, నాకు వద్దులే మమ్మీ, వీళ్ళిద్దరికే తీసుకో, తమ్ముడోళ్ళ కంటే సరేలే అని వీళ్ళిద్దరి కోసమే 2 తీసుకున్నాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మమ్మీ ఇది కూడా ఒకసారి చూపిగా, ఇంకొకసారి. ఏది కిందది
ఫస్ట్ చూపించాగా ఇప్పుడు ఇంకొకసారి చూపి వీడియో తీయలేదు నువ్వు తీసిన నానా తీసిన మమ్మీ కొత్తగా బిగ్గుగా ఉంది. ఫోటోలే తీయలే. బాయ్. ఇవైతే ఇక నేను తీసుకున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలకు కావాల్సినవి అన్ని అయితే తీసుకున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా లైక్ అయితే కామెంట్ అయితే చేయండి. బాయ్ అండి, బాయ్.